హలో పీపుల్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈ వీడియో అయితే అసలు స్కిప్ చేయకండి, ఎందుకంటే స్కిప్ చేస్తే ఒక మంచి రెసిపీ మీరు మిస్ అయిపోయినట్టే. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఈ రెసిపీ ఫాలో అయిపోండి. ముందుగా ఒక 1 అవర్ పాటు ఒక పెద్ద గ్లాస్ కందిపప్పు తీసుకొని సోక్ చేసేసుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ గిన్నెలో ఆ కందిపప్పు తీసుకొని కొంచెం జీలకర్ర, సాల్ట్, పసుపు యాడ్ చేసి 4 విజిల్స్ వచ్చేదాకా మంచిగా కుక్ చేసేసుకోండి. ఈలోపు 2 లెమన్ అంత సైజులో చింతపండు తీసుకొని మంచిగా సోక్ చేసేసుకోండి. మళ్ళీ ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి. తర్వాత జీలకర్ర, పోపు దినుసులు, ఇంకా గార్లిక్, ఇంకా ఆనియన్స్, ఇంకా కరివేపాకు వేసి మంచిగా పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత మునక్కాయలు, ఇంకా సోరకాయ, ఇంకా సాల్ట్ వేసి వెజిటేబుల్స్ యాడ్ చేసేసుకుని మంచిగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఆలు కూడా యాడ్ చేసేసుకోండి. మీరు ఇక్కడ ఏ వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్ అని నేను యాడ్ చేసుకుంటున్నా. ఆ తర్వాత మంచిగా ఇట్లా క్యాప్ పెట్టి ఒక 10 మినిట్స్ పాటు మంచిగా కుక్ చేసుకోండి. తర్వాత ఇట్లా కుక్ అయిపోయిందనమాట నాకు. ఆ తర్వాత చింతపండు వాటర్ ఇందులో యాడ్ చేసి పప్పు మంచిగా కుక్ అయిన తర్వాత మంచిగా మెదుపుకొని ఆ పప్పు కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. తర్వాత ఒక 2 గ్లాసెస్ పాటు వాటర్ కూడా యాడ్ చేసేసుకోండి. టమాటాస్ కూడా నేను ఇక్కడ యాడ్ చేసిన పప్పు చారులో, నేను మిస్ అయినా క్లిప్ యాడ్ చేయడం, మీరు మాత్రం యాడ్ చేసేసుకోండి. తర్వాత కొంచెం కొరియాండర్ యాడ్ చేసేసుకొని 2 స్పూన్స్ కారం, ఇంకా 1 స్పూన్ సాల్ట్, ఇంకా 2 స్పూన్స్ గరం మసాలా కూడా యాడ్ చేసేసుకోండి. పప్పు చారులో కారం బదులుగా పచ్చిమిర్చి వేస్తే కూడా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. ఇట్లా మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక 40 మినిట్స్ పాటు మంచిగా మరగనివ్వాలి. ఎంత పప్పు చారు మరిగితే అంత టేస్ట్ చాలా యమ్మీగా ఉంటుంది అనమాట. ఆ పప్పుచారు అయితే 40 మినిట్స్ తర్వాత ఇట్లా రెడీ అయిపోయింది. చాలా యమ్మీగా ఉంటుంది. నేనైతే ఇక్కడ టేస్ట్ చేస్తున్నా. చాలా అంటే చాలా యమ్మీగా వచ్చిందనమాట పప్పుచారు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకండి, లైక్, షేర్ అండ్ కామెంట్ చేసేయండి. నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.